నమస్తే. నా పేరు ఋషికేష్ చౌదరి ఎల్ఎన్‌టి తిరుపతి. నేను రియల్ ఎస్టేట్ అండ్ కన్‌స్ట్రక్షన్స్ ఆహ్, బిజినెస్‌లో ఉన్నాను. నేను మెడిటేషన్‌కి వచ్చి సుమారుగా 3.5 సంవత్సరం అవుతుంది. ఈ 3½ ఇయర్‌లోనే నేను ఎన్నో అనుభవాలు పొందాను ధ్యానంలో. ఎస్పెషల్లీ ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత నా జీవితం టోటల్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ అయిపోయిందనే చెప్పాలి. అంతకుముందుకి ఇప్పటికి అసలు కంపారిజనే లేదు. అంత ట్రాన్స్‌ఫర్మేషను నా లైఫ్‌లో జరిగింది. సో, జనరల్‌గా అందరూ ఆహ్, ధ్యానం మెడిటేషన్‌కి ఎందుకొస్తారంటే ఏదో ఒక ప్రాబ్లమ్ వల్లో ఏదో ఒక ఆహ్, ఇబ్బంది వల్లో అలాంటి దానికోసమని ధ్యానంలోకి వస్తారు. ఎస్పెషల్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ అని అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని. కానీ దేవుడి దయ వల్ల ఇవన్నీ ఏమీ లేవు నాకు. హ్యాపీగా ఫైనాన్షియల్‌గా నేను సెటిల్ అయ్యాను. నా బిజినెస్ కూడా చాలా అద్భుతంగా జరుగుతా ఉంది తిరుపతిలో. ఆర్‌కేసీ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఆల్మోస్ట్ 17 ఇయర్స్‌గా ఈ వ్యాపారాన్ని నేను అద్భుతంగా సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నాను. సో, నాకు చాలా బిజీగా ఉండేవాడిని. కార్పొరేట్ రంగంలో చాలా బిజీగా ఉండేవాడిని. కానీ ఒక చిన్న యూట్యూబ్ వీడియో, షార్ట్ వీడియో నా జీవితాన్ని మార్చేసింది. నిద్రని జయించడం ఎలా? యాక్చువల్‌గా అయితే రోజుకి 16 గంటలు పనిచేయడం నాకు ఉన్న ఒక అలవాటు. అందువల్ల ఎక్కడున్నా నేను నంబర్ 1లోనే ఉంటాను. మీడియాలో ఒక 5 ఇయర్స్ పాటు చేశాను. అక్కడ ఐ గాట్ స్టేట్ వైడ్ అవార్డ్స్ అనమాట. ఆ తర్వాత ఆటోమొబైల్ విభాగంలోకి వచ్చాను. బజాజ్ టూ వీలర్స్ ఏదైతే ఉందో దానిలోకి వచ్చాననమాట. దానిలో ఐ గాట్ నేషనల్ వైడ్ అవార్డ్స్. ఆ తర్వాత వీటిలో మనీ బాగా ఎర్న్ చేయాలి, ఫైనాన్షియల్‌గా చాలా బాగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించి రీసెర్చ్ చేసినప్పుడు నాకు రియల్ ఎస్టేట్ అనేది అనిపించింది. ఎందుకంటే ఈ భూమి మీద ఈ రియల్ ఎస్టేట్ అనే బిజినెస్‌కి మించింది ఇంకొకటి లేదు. ఎందుకు అంటే రియల్ ఎస్టేట్ అనేది జనరల్‌గా ఏ ప్రోడక్ట్ అయినా సరే అది కొన్న తర్వాత సెకండ్ హ్యాండ్ అయిపోతుంది అది. తర్వాత ఒక భూమి మాత్రమే ఫస్ట్ హ్యాండ్. రోజు రోజుకి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. మనం ఒక 10,00,000 పెట్టి కారు కొంటే ఒక 3-5 ఇయర్స్ తర్వాత అమ్మాలంటే ఆ కారు 2-3 లాక్స్‌కే పోతుంది. అలాగే ఏదైనా సరే బైక్ కావచ్చు, ఫర్నిచర్, మీరు ఈ భూమి మీద ఏ ప్రోడక్ట్ అయినా కొనండి. అది ఒక 5-10 ఇయర్స్ పోతే దానిలో ఈవెన్ 10% వాల్యూ కూడా పలకదనమాట. కానీ రియల్ ఎస్టేట్ అనేది రోజు రోజుకి వాల్యూ పెరుగుతూ ఉంది. అది అబ్నార్మల్‌గా డెవలప్ అవుతోంది. అది నన్ను బాగా అట్రాక్ట్ చేసిందనమాట. అందుకని నేను రియల్ ఎస్టేట్ విభాగంలోకి రావడం జరిగిందనమాట. సో, అట్లే రియల్ ఎస్టేటు రంగంలో కూడా నేను ఎన్నో అద్భుతాలు చేశాను. చేస్తున్నాను, చేయబోతాను కూడా. సో, అలాగే ఈ ధ్యానం కూడా అలాగే. నా దృష్టిలో ధ్యానం అంటే నాకున్న ఒక మంచి అలవాటు అని అనొచ్చు దాన్ని. ఏంటంటే ఏదైతే గొప్పగా ఉంటుందో, ఏదైతే మంచిగా ఉంటుందో, ఏదైతే ఇది చాలా ఎక్సలెంట్ ఉంది, గ్రేట్‌గా ఉంది అనిపిస్తుందో దాన్ని నేను పట్టేసుకుంటాను. ఏది అత్యుత్తమైందో, ఏది గొప్పదో దాన్ని పట్టేసుకుంటాను. అలాగా ధ్యానం నా జీవితాన్ని ఎంతో మార్చేసింది. వన్స్ నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఈ ప్రపంచంలో ధ్యానం తప్ప మిగతా ఏది లేదు అని నాకు అనిపించింది. ఎందుకంటే తింటే గారెలే తినాలి, వింటే మహాభారతమే వినాలి, అలాగే చేస్తే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలి అని ఉన్నవాడికి దాని తర్వాత స్పిరిచువాలిటీలో మనిషి అత్యున్నత స్థాయికి వెళ్ళాలంటే, ఆత్మ అనుభవాలు పొందాలంటే, అలాగే ఆత్మ అభివృద్ధి చెందాలంటే, మనం ఎన్‌లైటన్‌మెంట్ పొందాలంటే, ముక్తి పొందాలంటే, మోక్షం పొందాలంటే వీటన్నిటికీ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఏదైతే స్టేజెస్ ఉన్నాయో ఒక మనిషికి అది ధ్యానం ద్వారానే సాధ్యం అని నాకు అనిపించిందనమాట. దాంతో నేను మొదట ఆ వీడియో చూసిన తర్వాత నిద్రని జయించడం ఎలా అనే ఒక చిన్న
ప్రోమో వీడియో గుడాకేశాకి సంబంధించి చూసిన తర్వాత నేను ఆ రోజుటి నుంచి డిసైడ్ అయ్యాను. ఏంటంటే ఇంకా జీవితంలో ఎప్పుడూ నిద్రపోకూడదు. ఎందుకంటే మనం గత జన్మల్లో ఎన్నో జన్మల్లో మనం నిద్రపోయి ఉంటాం. ఈ జన్మల్లో కూడా దాదాపు ఒక 43, 44 ఇయర్స్ నేను నిద్రపోయాను పడుకొని హాయిగా. అలాగే నాన్ వెజ్ కూడా తిన్నాను బ్రహ్మాండంగా. సో కానీ ఈ రెండూ వదిలేయాలి, ఇంకా మనం ధ్యానంలోకి వచ్చి అనుకున్న మరుక్షణం ఈ రెండిటిని వదిలేస్తున్నాను. రోజు మొదట ఇనిషియల్ స్టేజ్లో అయితే డైలీ ఒక 2 అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్ అలా నైట్ సాధన చేసేవాడిని. ఆ తర్వాత నాకు తెలియకుండానే కూర్చొని నిద్రపోయేవాడిని. అట్లా రోజు రోజుకి అది ఆ సాధన పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు రోజుకి ఒక 16 గంటల పాటు ధ్యానం చేయడం అనేది నాకు అలవాటైంది. మన జీవితంలో అత్యున్నతమైన ఏదైనా పొందాలి అంటే అది ధ్యానంతో సాధ్యం అని నాకు అనుభవం అయింది. ఇది ఎలా అంటే ఈవెన్ జనరల్గా అందరికీ ఉన్న హెల్త్ ప్రకారం ఏంటంటే మా ఫ్యామిలీలో కూడా అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేటివి ఒకప్పుడు. కానీ ఇప్పుడు మా ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా మరదలు కూతురు ఉందన్నమాట. మా మిస్సెస్కి ఓన్ సిస్టర్ డాటరు 6 ఇయర్స్. తన దగ్గర నుంచి ఎక్కువ ఏజ్ ఉన్నది మా తాతగారికి, అంటే మా అమ్మకి నాన్నగారు. సో ఆయనకి ఇప్పుడు 95 ఇయర్స్ అనమాట. మొత్తం ఒక 25 మంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎవ్వరూ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం లేదు. అందరూ కూడా హాస్పిటల్ అనేది పత్రిజీ గారు ఏదైతే చెప్తారో నో మెడిసిన్స్ నో డాక్టర్ అనేది మేము ఆల్రెడీ ఆ స్టేజ్కి రీచ్ అయ్యాం. ఇది ఒక మొదటి అనుభవం. దీనివల్ల ఏంటంటే అందరూ శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాం. అండ్ వేలు లక్షల రూపాయలు ఎలాగో డబ్బులు మిగులుతున్నాయి. అది మొదటి ధ్యాన అనుభవం. తర్వాత నాకు పుస్తకాలు చదివే అలవాటు ఉంది. యాక్చువల్గా ఇప్పటివరకు మేనేజ్మెంట్ బుక్స్ కానీ ఇలాంటివి దాదాపు ఒక 5000 బుక్స్ వరకు చదివాను. కానీ అవన్నీ ఒక ఎత్తు అయితే ఆధ్యాత్మిక పుస్తకాలు, స్పిరిచువల్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చదవడం అనేది చాలా అద్భుతంగా అనిపించింది. అదొక మధురానుభూతి అనమాట మన ధ్యాన అనుభవాల్లో. ఎందుకంటే మనం ఏదైతే బ్రహ్మ విద్య చదవాలో అది చదివితే ఇంకేదైతే అవసరం లేదు. ఏ విద్య అయితే చదువుతామో మిగతా ఏదైతే అవసరం లేదో అది ఆధ్యాత్మిక విద్య అని నాకు అర్థమైంది. ఎందుకంటే మామూలు పుస్తకాలు చదవడం వేరే, స్పిరిచువల్ బుక్స్ చదవడం వేరే అనమాట. సో అట్లేంటంటే మనకి రంజిత్ కార్ దగ్గర దాదాపు 500 పుస్తకాలు మనం తెప్పించి మన ఆఫీస్లోనే మినీ లైబ్రరీ కూడా పెట్టాము. ఎవరైతే మన ధ్యాన మిత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆఫీస్కి వచ్చినప్పుడు కానీ లేదా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి కానీ చదవచ్చు. దానిలో కూడా చాలా అద్భుతమైన అనుభూతి కలిగింది. ఇంకా ధ్యాన అనుభవాలకు వస్తే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే ఒక మనిషి ఎందుకు పరుగులు తీస్తాడు అనేది అందరికీ తెలుసు. మనీ కోసం, డబ్బు కోసం పరుగులు తీస్తాడు, ఆరోగ్యం కోసం పరుగులు తీస్తాడు, మానసిక ప్రశాంతత కోసం పరుగులు తీస్తాడు, మంచి కుటుంబ జీవన విధానం కోసం పరుగులు తీస్తారు. దేనికోసం? రకరకాల దీనికోసం, పిల్లల బాగోగుల కోసం, అన్నిటి కోసం పరుగులు తీస్తాడు. కానీ ఏది అతనికి సంపూర్తిగా పొందలేకపోతున్నాడు, సంపూర్ణంగా పరిపూర్ణంగా పొందలేకపోతున్నారు. కానీ నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను ఏంటి అంటే ధ్యానం ఎవరైతే సక్రమంగా రోజు చేస్తారో, ధ్యానం కోసం సమయం కేటాయిస్తారో వాళ్ళు ఏం కావాలో అనుకున్నవన్నీ పొందగలుగుతారు అనేది నా జీవితమే ఒక ఉదాహరణ. అంటే అందరికీ ఉన్న వ్యాపారంలో ఏదైతే ఉంటాయో ఆ సమస్యలు, ఆ ఛాలెంజెస్ అన్నీ కూడా నాకు కూడా ఉండేటివి. కానీ ఇప్పుడు ఈ ధ్యాన శక్తి వల్ల, ధ్యానం చేయడం వల్ల ఏమైందంటే ఆ వచ్చిన ఛాలెంజెస్ అన్నీ కూడా మనిషి అన్న తర్వాత ఛాలెంజెస్ అంటే సమస్యలు రాకుండా ఉండవు. కానీ ఇప్పుడు అవి దూది పింజలాగా ఎగిరిపోవడం, ఈవెన్ ఆ సమస్యలను సాల్వ్ చేసే విధానంలో కూడా మనం ఆనందాన్ని పొందడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే జనరల్గా ఏదైనా ఒక చిన్న సమస్య వస్తేనే మామూలు వ్యక్తి ఎవరైతే నాన్ స్పిరిచువల్ పర్సన్స్ ఉంటారో, ధ్యానం చేయని వ్యక్తి, వాళ్ళు చిన్న ప్రాబ్లమ్స్కే వాళ్ళు డీలా పడిపోతూ ఉంటారు. వాళ్ళు ఈవెన్ సూసైడ్ చేసుకుంటూ ఉంటారు, లేదు కొట్లాడుతూ ఉంటారు,
భయపడిపోతూ ఉంటారు. బట్ నాకున్న వ్యక్తిగత అనుభవంలో నేను పొందిన అనుభూతి ఏంటంటే, ధ్యానం ఉంటే చాలు. మనకి ఏ సమస్య వచ్చినా అది ఆటోమేటిక్‌గా ధ్యానం చేస్తే అది దూదిపింజలాగా ఎగిరిపోతుంది. అలాగే వాటికి ఏదైనా సమస్యకి పరిష్కారం కావాలి అనుకుంటే, జనరల్‌గా మామూలు వ్యక్తులందరూ కూడా సమస్య గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఒక ధ్యాని అనే వ్యక్తి ఎప్పుడు కూడా పరిష్కారం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ పరిష్కారాలు ధ్యానం చేసే వ్యక్తికి ఇంకా త్వరగా, అద్భుతంగా, చాలా ఈజీగా అవి వస్తాయని చెప్పి నాకు అనుభవం అయింది. ఇంకా ఎన్నో అనుభవాలు అంటే మనం అనుకుంటే ఆటోమేటిక్‌గా మనస్సంకల్పం ఏదైతే అంటారో ఆ విధంగా అలాంటివి ఎన్నో జరిగిన సందర్భాలున్నాయి. యాక్చువల్‌గా నేను లేట్‌గా వెళ్తే నేను ఒక 20 మినిట్స్ లేట్ అవుతుంది అనుకుంటే, ఆ ట్రైన్ నేను ఎళ్ళేంత వరకి మామూలుగా అయితే ట్రైన్ వెళ్ళిపోయి ఉండాలి ఆ టైంకి. బట్ ఆ ట్రైన్ అక్కడే ఉండడం. ఈవెన్ ఫ్లైట్స్ కూడా కొన్నిసార్లు డిలే హాఫ్ అన్ అవర్, 1 అవరు నా కోసం వెయిట్ చేయడం. ఈవెన్ టికెట్స్ దొరకదు అనుకున్న సందర్భాల్లో కూడా మనకి స్పెషల్‌గా ట్రైన్స్‌లో కూడా 2 టైర్ గానీ, ఫస్ట్ ఏసీలు వీటిలో ఈవెన్ క్యాబిన్స్ ఖాళీగా ఉండడం. అంటే నేను ధ్యానం చేసుకోవాలి, ఏమైనా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే బావుంటుంది అనుకుంటే, అది యాజ్ ఇట్ ఈజ్ అలాగే జరిగిపోయేది. ఆ క్యాబిన్‌లో ఇంకెవరు అసలు వచ్చేవాళ్ళు కూడా కాదనమాట. సో, అట్లా ఎన్నో అనుభవాలు. ఏదైనా కార్‌లో వెళ్ళేటప్పుడు ఏదైనా లైట్‌గా ట్రబుల్ ఇచ్చింది అనుకుంటే, అప్పుడు మనం సంకల్పం అనుకుంటే, యెస్ నాకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండకూడదు అనుకుంటే, మన డెస్టినేషన్ ఏదైతే ఉంటుందో, ఆ డెస్టినేషన్ వరకు ఎళ్ళి కరెక్ట్‌గా అక్కడ ఆగిపోతుంది. ఆ తర్వాత మనం ఇలాంటివి చాలా సార్లు నాకు అనుభవానికి వచ్చాయి. అండ్ పిల్లల చదువు విషయంలో కూడా ఏంటంటే, ఎంతోమంది విద్యార్థులకు కూడా నేను మెడిటేషన్ నేర్పించడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళు సాదాసీదా విద్యార్థులు ర్యాంకర్స్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇట్లా ఎన్నో చెప్పుకుంటూ వెళ్తే ఈవెన్ నా వ్యాపారం విషయంలో కూడా యాక్చువల్‌గా నేను ధ్యానంకి రాకముందు రోజుకి దాదాపు 14-16 గంటలు నేను వర్క్ చేసేవాడిని. అప్పుడు జరిగే వ్యాపారం ఏదైతే ఉందో, ఇప్పుడు కేవలం 5-7 అవర్స్ ఆర్ 8 అవర్స్‌కే నా బిజినెస్ డబల్ అయింది. ఇది దీనికి ఉదాహరణ నేనే అనమాట. వ్యాపారస్తులు కూడా అంటే ఇది ధ్యానం ఎవరు చేయొచ్చు అంటే అందరూ చేయొచ్చు. ఒక 6 ఇయర్స్, 7 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ అంటే ఇంకా నో ఏజ్ లిమిట్ అనమాట. అట్లా ఈవెన్ మా మదర్‌కి కూడా ఎన్నో హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే ఆవిడ ఇప్పుడు హెల్తీగా ఉన్నారు. అలాగే మా తాతగారు ఈజ్ 95 ఇయర్స్ ఓల్డ్. ఆయన కూడా ప్రతిరోజు రోజుకి ఒక 2 గంటలు ధ్యానం చేస్తారు. ఆయన ఈ ధ్యానం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడు. అందరూ ఫ్యామిలీ మెంబర్సు అందరూ కూడా అనమాట. ఇంకా ఈ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏంటంటే, అంతకుముందు లిమిటెడ్ మైండ్ సెట్‌లో ఉన్నా నేను. ఇప్పుడు ఇండియా వైడు బ్రాండ్‌ని ఎక్స్‌పాండ్ చేస్తూ 1,00,000 మందికి ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వాలి అన్న ఆలోచనతో నేను సంకల్పం చేసుకున్నాను. ఒక గోల్ పెట్టుకున్నాను. దానికి కూడా మెడిటేషన్ నాకు అంటే అంతకుముందు చాలా పెద్దగా ఆలోచించాలి. బిగ్ గోల్స్ పెట్టుకోవాలంటే నేను అంత ధైర్యం చేసేవాడిని కాదు. ఇప్పుడేంటంటే మనకి ఈ బిగ్ గోల్స్ అనేటివి నాకు చాలా ఈజీ అయిపోయిందనమాట. ఈ వితిన్ నెక్స్ట్ 3 ఇయర్స్‌లో దాదాపు ఇండియా వైడు ఒక 50 బ్రాంచెసు, దాదాపు ఒక 258 సర్వీస్ సెంటర్స్ డెవలప్ చేస్తూ ఒక 50,000 నుంచి 1,00,000 పీపుల్‌కి ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వాలి అని కూడా నేను గోల్ సెట్ చేసుకున్నాను. అలాగే మనం 1,00,00,000 మందికి ధ్యానం నేర్పించాలి అనేది కూడా సంకల్పం పెట్టుకున్నాను. ధ్యానం నేర్పించడం లేదు, ధ్యానం నేర్పించే వాళ్ళకి నేను అన్ని రకాలుగా సపోర్ట్ చేయాలి, సర్వీస్ చేయాలి అనేది కూడా నేను ఈ గోల్ కింద పెట్టుకున్నాననమాట. సో, ఇలాంటివి ఎన్నో ధ్యాన అనుభవాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ లేడీస్ వచ్చినప్పుడు చాలామంది వాళ్ళు ఎస్పెషల్లీ ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నప్పుడు వాళ్ళకి కేవలం అరగంట, గంట, హాఫ్ అన్ అవర్, 1 అవర్ మెడిటేషన్ చేస్తే కూడా వాళ్ళ జీవితాల్లో ఎన్నో అద్భుతాలు జరిగి
నన్ను ఒక దైవ స్వరూపంగా భావిస్తున్నారు అన్నమాట. ఇప్పటివరకు దాదాపు ఒక 12,000 మందికి ధ్యానం నేర్పించడం జరిగింది. దాదాపు ఒక 4,000 మందిని శాకాహారులుగా మన పత్రిజీ కళల సందర్భంగా ఆయన డ్రీమ్స్ యాజ్ పర్ హిస్ డ్రీమ్స్ మనం 4,000 పీపుల్ని శాకాహారులుగా మార్చడం జరిగింది. అండ్ లైఫ్ ఇంతకుముందు గజిబిజిగా గందరగోళంగా ఉండేది, ఇప్పుడు చాలా అద్భుతంగా తయారైంది. అంటే ఒక బ్యాలెన్స్డ్గా తయారైంది, చాలా క్లారిటీగా ఉందన్నమాట. సో యాక్చువల్గా ఒక టైం టేబుల్ లాగా కూడా ఫిక్స్ చేసుకొని ప్లాన్ చేస్తాం. దానిలో భాగంగా ఏంటంటే ట్యూస్డే రోజు ఫ్యామిలీ డే ఉంటుంది. అండ్ తర్వాత ఎవ్రీ థర్స్డే, ఇవాళ కూడా థర్స్డే మెడిటేషన్ డేలో మనం ఫిక్స్ చేసుకున్నాం. దానిలో భాగంగా ఆ రోజంతా కూడా మనం ధ్యానం నేర్పించడం, వచ్చిన వాళ్ళందరి చేత మనం వాళ్ళతో పాటు మనం ధ్యానం చేయడం, అంటే ఈ స్పిరిచువల్ యాక్టివిటీస్ స్ప్రెడ్ చేయడం కోసం డెసిషన్ తీసుకున్నాం అనమాట. నైట్ అంతా కూడా ధ్యానం చేయడం, పగలంతా వ్యాపారం. ఈ కాన్సెప్ట్లో భాగంగా చాలా అద్భుతంగా ఉంది. చాలామందికి ధ్యానమే ఎందుకు చేయాలి అనేది చాలా డౌట్ ఉంటుంది. అంటే ధ్యానం అంటే ఎస్పెషలీ ఆనాపానసతి అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడమే కదా, శ్వాసని గమనించడమే కదా. అలా గమనిస్తే అద్భుతాలు జరిగిపోతాయా? అంటే మనం మన జీవితంలో ఉరుకులు పరుగులు తీస్తుంటాం, ఎన్నిటికో మనం వెనకాల పరిగెత్తూ ఉంటాం. నేను ఇంతకుముందు చెప్పినట్లు మనీ కోసం, హెల్త్ కోసం, మానసిక ప్రశాంతత కోసం, హ్యాపీనెస్ కోసం. కానీ మనం ఏది అందుకోలేకపోతున్నాడు. సామాన్య మానవుడు ఎవడు కూడా అతను అనుకున్నది అందుకోలేకపోతున్నాడు. అలాంటి దానికి శాశ్వత పరిష్కారం, అద్భుతమైన పరిష్కారం ఏదైనా ఉంది అంటే ది అల్టిమేట్ సొల్యూషన్ ఈజ్ మెడిటేషన్. నేను అందరికీ మీకు నా అనుభవం కూడా అదే. మెడిటేషన్ అన్నిటికీ అద్భుతమైన పరిష్కారం. మీరు ఏం కావాలన్నా సరే ధ్యానం చేయండి, మీకు ఆటోమేటిక్గా అన్నీ మీ దగ్గరికి వచ్చేస్తాయి. మనం పరిగెత్తడం ఎప్పుడైతే ఆపేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనకు అన్నీ మన దగ్గర రావడం జరుగుతుంది. ధ్యానం చేయడం వల్ల ఏంటి ఉపయోగం అంటే అది ప్రమాణం, భగవద్గీత ప్రమాణం కూడా ఆల్రెడీ ఇచ్చున్నారు. ఏంటంటే పూజ కోటి సమస్తోత్రం. అంటే మనం 1,000,000 సార్లు పూజ చేయడం కంటే ఒకసారి స్తోత్రం చదవడం, అంటే లైక్ లలితా సహస్రనామాలు కానీ, విష్ణు సహస్రనామాలు కానీ, ఇవి చదివితే మనం 1,000,000 రెట్లు ఫలితం వస్తుంది. అలాగే స్తోత్ర కోటి సమజపహ, అంటే మనం స్తోత్రం 1,000,000 సార్లు చదివితే ఎంత ఫలితం వస్తుందో, పుణ్య ఫలితం అంత మనం జపం చేస్తూ వస్తుంది. అంటే మనం యూట్యూబ్లోనూ లేదా ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ వచ్చిన మంత్రాలు కాకుండా ఒక సిద్ధత్వాన్ని పొందిన ఒక సిద్ధ గురువుల ద్వారా మనం మంత్రోపదేశం పొంది మనం ఆ మంత్రాన్ని మనం పఠించాలి. అలా మనం మంత్రాన్ని పఠిస్తే మనం 1,000,000 సార్లు స్తోత్రం చేసిన ఫలితం మనకి దక్కుతుంది. అలాగే మనకి జపకోటి సమధ్యానహం అన్నారు. అంటే ఏంటంటే మనం ఆ మంత్రాన్ని 1,000,000 సార్లు పఠిస్తే, జపం చేస్తే ఎంత పుణ్య ఫలితం వస్తుందో కేవలం 5 నిమిషాలు ధ్యానం చేస్తే అంత పుణ్య ఫలితం వస్తుంది. దీనికి ప్రమాణం ఏంటి అంటే ఆల్రెడీ వశిష్ఠ గీతలో కూడా ఇచ్చున్నారు. అంటే మనం 1 నిమిషం పాటు ధ్యానం చేస్తే 1 గోవుని దానం ఇచ్చిన ఫలితం దక్కుతుంది. అలాగే 5 నిమిషాలు ధ్యానం చేస్తే, మామూలుగా అయితే అంటే 1 నిమిషం ధ్యానం చేస్తే 1 గోవుని దానం ఇచ్చిన ఫలితం దక్కితే, 5 నిమిషాలు ధ్యానం చేస్తే మనం 5 గోవులను దానం ఇచ్చిన ఫలితం దక్కాలి యాక్చువల్గా అయితే. కానీ వశిష్ఠ గీత ప్రమాణంగా ఏముందంటే మనం 5 నిమిషాలు ధ్యానం చేస్తే 1,000,000 ఆవుల్ని, మనం గోవుల్ని దానం ఇచ్చిన ఫలితం దక్కుతుంది. సో దీనివల్ల ఏంటంటే అంత అద్భుతమైన ఫలితం మనకి ధ్యానం ద్వారా ఉంది.
అందువల్ల ఏంటంటే అంటే జనరల్‌గా మనం పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు, యజ్ఞాలు ఇవన్నీ చాలా హోమాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ మనిషికి అవి శాశ్వతమైన పరిష్కారం, టెంపరరీ సొల్యూషన్ మాత్రం ఇస్తుందనమాట. ఆ తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ రిపీట్ అవుతూనే ఉంటాయి. మళ్ళీ పూజలు చేసుకుంటారు, పునస్కారాలు చేసుకుంటాడు, గుళ్ళు, గోపురాలు చుట్టూ తిరుగుతుంటాడు. అంటే అవన్నీ తప్పు అని నేను చెప్పట్లేదు. కానీ వాటన్నిటికంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇది ఏంటి అనేది ఆల్రెడీ వేద ప్రమాణం ఇచ్చారు. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు కూడా చెప్పాడు. ఏంటంటే అన్నిటికంటే అల్టిమేట్ ఈస్ మెడిటేషన్. అంటే మనం ఆ మెడిటేషన్ అనేది చేస్తే మనకి ఇలాంటి అద్భుతమైన కేవలం 5 నిమిషాలు ధ్యానం వల్ల మనము ఒక కోటి గోవుల్ని దానం ఇచ్చిన ఫలితం దక్కినప్పుడు, ఆ పుణ్య ఫలితం దక్కినప్పుడు ఆటోమేటిక్గా మన జీవితంలో అన్ని అద్భుతాలు జరుగుతాయి. ఇది నేను ఘంటాపథంగా ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఏంటంటే మీరు మీ సమస్యల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసుంటారు ఇప్పటివరకు. కానీ వాటి వల్ల పరిష్కారం పర్మనెంట్‌గా సొల్యూషన్ దొరకుండదు. కాబట్టి మీరు ధ్యానాన్ని ఖచ్చితంగా చేయండి. తర్వాత చాలామంది నాకు టైం దొరకట్లేదు అని అంటారు. మనకి పరమాత్ముడు 24 గంటలు ఇచ్చాడు. దీనిలో కేవలం ఒక 2, 3 గంటలు మనం ధ్యానానికి కేటాయిస్తే మన జీవితంలో ఎన్నో అద్భుతాలు మనం చూడొచ్చు అని నేను మీకు మనవి చేస్తున్నాను. మీరు ఎన్‌లైటన్‌మెంట్ పొందాలి. ఆ దివ్య అనుభవాలు మీరు కూడా పొందాలి. మీరు ఈ ధ్యానం ద్వారా ఎన్నో లాభాలు పొంది మీ జీవితం గొప్పగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అని మరొకసారి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్తే.